కౌశిక్ రెడ్డి ఇంటికి పోతున్నప్పుడు ఆయన కూడా గృహ నిర్బంధంలో పెట్టాలి కదా. కౌశిక్ రెడ్డినేమో గృహ నిర్బంధంలో పెడతారు, అరికపూడి గాంధీకి ఏమో రెడ్ కార్పెట్ వెల్కమ్ పోలీసెస్ కడతారు అక్కడ తీసుకొచ్చింది. మరి పోలీసులను కొడుతుంటే కూడా పోలీసులు అడ్డం పట్టకపోతే పక్కా ఇక్కడ రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళందరినీ మీరు సపోర్ట్ దాకా కూర్చోండి, మా పని మేము చేసుకుంటామని హుకుం జారీ చేసినందుకే పోలీసు వాళ్ళు సాక్షి ప్రేక్షక పాత్ర వహించారు. ఇదే జరుగుతున్న తెలంగాణ. నా హక్కు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మా మీటింగ్కి పోతున్నా. ఎందుకు ఆపుతున్నాను నన్ను? మరి నేను గాంధీని ఎందుకు ఆపలేదు? వెన్ ఈ క్లియర్లీ డిక్లేర్డ్ దట్ ఈస్ గోయింగ్ టు కౌశిక్ రెడ్డి షో. ఆయన ఆపరు, మమ్మల్ని ఆపుతారు. నిన్న మా మంత్రులను కూడా, మాజీ మంత్రులను అందరినీ కూడా అడవుల్లోకి తీసుకోకపోయారు. ఎందుకు అడవుల్లోకి తీసుకోపోయారు? వాళ్ళు ఏం నేరం చేసారు? వాళ్ళను తలకొండపల్లి అడవులకు తీసుకుపోతారు, అక్కడ నుంచి కేశంపేట అడవులకు తీసుకుపోతారు. రాత్రి 12 గంటల వరకు విపరీతంగా టార్చర్. ఇదేనా మరి పోలీసింగ్? పూర్తిగా నేను ఖండిస్తున్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి, ఇక్కడ అరాచక పాలన నడుస్తున్నది. ఎవరైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోతున్నారో వాళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళ గొంతు నొక్కుతా ఉన్నారు. నిన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కూడా ఎమ్మెల్యేలను నొక్కుతా ఉన్నారు. మళ్ళీ ఉల్టా మా మీదనే కేసు చేశారు. అంటే ఏం జరుగుతున్నది? ముఖ్యమంత్రి ఇది నిరంకుశ పాలన లేకపోతే ప్రజాస్వామ్య పాలన? దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా. నేను ఇప్పటికి కూడా నేను సీనియర్ పోలీస్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా, మమ్మల్ని దయచేసి వదలండి. మాకు పార్టీ మీటింగ్ ఉన్నది, మీ కాల్ కోసం నేను మళ్ళీ వెయిట్ చేస్తాను.